మహారాష్ట్ర సాంగ్లీ జిల్లాకు చెందిన సాధనా భోస్లే అనే విద్యార్థి 10వ తరగతిలో 92% మార్కులు సాధించింది. ఆమె డాక్టర్ కావాలని కలలకంటూ నీట్కు ప్రిపేర్ అవుతోంది. పాఠశాల ప్రిన్సిపల్ అయిన ఆమె తండ్రి దొండీరామ్ భోస్లే చదువుల విషయంలో ఆమెను నిత్యం శారీరకంగా మానసికంగా హింసించేవాడు. నువ్వు ఎందుకు పనికిరావు, నీకు చాలా తక్కువ మార్కులు వస్తున్నాయి అని రోజు తిట్టేవాడు. నిన్న జరిగిన నీట్ మాక్ టెస్ట్ లో సాధనకు తక్కువ మార్కులు సాధించడంతో ఆమె తండ్రికి కోపం వచ్చింది. ఆమెపై కేకలు వేయడం మొదలుపెట్టాడు. అలసిపోయిన సాధన తిరిగి అరిచింది. బస్ కరో పాపా, మీకు కూడా తక్కువ వచ్చాయి, అందుకే మీరు స్కూల్ ప్రిన్సిపల్ గా మిగిలిపోయారు, మీరు కలెక్టర్ కాలేకపోయారు కదా అని అరిచింది. వెంటనే భార్య కుమారుడి ముందు సాధనని కర్రతో కుప్ప కూలిపోయే వరకు చితకబాదాడు. సాధన హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృతి చెందింది. పిల్లలపై శారీరక మానసిక ఆవేదన కలిగించే తల్లిదండ్రులు రాక్షసులు. మీరు మీ పిల్లల్ని జయాపజయాల ద్వారా ఆదుకునే మానసిక పరిపక్వత మీకు లేకపోతే వారిని ఈ ప్రపంచంలోకి తీసుకురావాల్సిన పని లేదు. తీసుకువచ్చి వారి జీవితాన్ని నాశనం చేయడానికి మీకు హక్కు లేదు.